వ్యాప్తంగా రేవంత్ అభిమానులు కూడా ఫుల్ ఆ సంబరాలు చేసుకుంటారు. సీఎం ఎవరు అని చెప్పి వెయిట్ చేసే సమయంలో కూడా ఢిల్లీ నుంచి ఆ షీల్డ్ కవర్లో కూడా రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్ సాలయ్య మన దగ్గర ఉన్నారు. సో ఏ విధంగా ఉండేది, చిన్నప్పటి నుంచి తనకి రాజకీయ లక్షణాలు ఎక్కువ ఉండేవా లేకుంటే ఎలా ఉండేవాడు, ఆ ప్రజల్ని అప్పటి నుంచి ఏ విధంగా చూసుకునేవాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి మన దగ్గర సాలయ్య గారు ఉన్నారు. వారి మాటలు అడిగి ఆ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంకుల్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సార్ అంటే కొండారెడ్డిపల్లికి ఒక పండుగ కాదు, ఒక దేవుడు వచ్చినట్టుండేది. కొండారెడ్డిపల్లికి అంటే సార్ వచ్చిండానంటే జనాలు తరలి రావాలి. ఇక్కడికి దసరాకు వచ్చినా, నువ్వు ఎప్పుడు ఉట్టేప్పుడు వచ్చినా, ఏమొచ్చినా సార్ అటువంటి ఫాల్స్. సార్ అనగా చిన్నప్పుడు కూడా ఆయన ఏమిటి ఒక చిన్నప్పటి నుంచే యూత్ మెయింటెనెన్స్ చేసేది. అప్పటికే ఈడు వాడు మనోడు పెద్దోళ్ళు ఏమంటే ఎక్కువ ఉండపోయేది. ఏమైనా కానీ చిన్న జాతినే పట్టించుకుని ఉండేది బాగా. అప్పటి నుంచి అయినా సార్ అదే. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం రేవంత్ రెడ్డి గారితో? సార్కు అప్పటి నుంచి మేము 7th నుంచి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఇంకా సీఎం అయినాక మేము కలవలేదు. కలుస్తాం, అది కూడా దగ్గరలో ఉంది, కలుస్తాం. సార్ని కలవడం అనేది వెళ్ళలేదు. నువ్వు లక్షల మంది ఉన్నా నా ముఖం అవపడదనుకో సాలే రా అంటాడు అంతే. అటువంటిది మాకు ఉంది నమ్మకం. చేస్తాడు సార్ మీద చాలా నమ్మకం. చారు పుట్టుకం పులిలాగా పుట్టిండు అంతేగాని ఒక మామూలుగా పుట్టలేదు. 7 మంది పుట్టిరు, 7 మంది పులులే వాళ్ళు. ఈ ఊళ్ళో ఎంత ఎత్తి పొడిచినా కానీ ఏమనకపోయేది. అమ్మ ఒకటే అనేది, అరే నా కొడుకు పుట్టిండు కానీ ఒకరోజు ఢిల్లీకి రాజు అవుతాడు రా, నా కొడుకు వ్యవసాయం చేసి బతికేటోడు కాడు, ఢిల్లీకి రాజు అయ్యే వస్తాడు కానీ మామూలుగా అయితే మీలాగా నాగలు తిని బతికేటోడు కాడని వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు పాటికి పచ్చాలనేది ఎట్లో ఆమె నోటికి వచ్చింది. ఆయన అయ్యిండు. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఆయన వల్ల మాకేం నష్టం లేదు. చాలా చింతమడక కంటే అభివృద్ధి మా కొండారెడ్డిపల్లి అవుతుంది, చేస్తాడు, కాదని జోలి లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉండేది? రేవంత్ రెడ్డి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ మీతో ఏ విధంగా ఉండేది? వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేది? కలిసి మాకు సాకలోళ్ళు అని కూడా ఎగతాలు చేయకపోయేది. సాకలోళ్ళు అంటే వాళ్ళకు చాలా అతి ప్రేమ. సాకలోళ్ళు అంటే ఒక ఇంటి ఆడపిల్లలతో సహానం చూసుకొని అట్లా ఉంచుకునేది. సగం రొట్టి ఉన్నా కానీ అమ్మ ఇంటికి వస్తే ఆ సగంలో సగం చించి పెట్టింది కానీ లేదని కూడా ఇంటికి చూడలేదు అటువంటి తల్లి. అందుకే వాళ్ళకి అది వచ్చింది. దాన్ని బట్టి అది ఓన్ జడ్పీటీసీ వేసి కూడా, జడ్పీటీసీ అంటే మామూలు అతను మీరు వేయలేదు. రబ్బాన్ అంటే ఒక టైగర్ ఆడ మిర్జిల్లా. రబ్బాన్ అంటే ఒక టైగర్ కాంగ్రెస్ అప్పుడు. ఆయన అటువంటి ఆయన ఢీకొని ఆయననే ఓడగొట్టించిండు. అవును, ఇండిపెండెంట్గా గెలిచిండు. అటువంటి ఆయనని ఓడగొట్టిండు. అప్పటి నుంచి సారు ఏంది అనేది చూపించిండు. చంద్రబాబు నాయుడు తానికి పోయినాక లాస్ట్కి పోయినాక కొడంగల్లో కూడా మామూలు అతను కాదు, ఆయన ఓడగొట్టింది. ఆయన ఒక పెద్ద టైగరే అనుకో. గురునాథ్ రెడ్డి సార్ అంటే ఆయన కూడా చాలా పెద్ద మనిషి. ఆయననే ఓడించిండంటే మామూలు మనిషి కాడు. మాకు సార్ వచ్చిండు, మాకు చాలా సంతోషం. సంక్రాంతి కంటే అతిపెద్ద సంబరాలు చేస్తున్నాం మేము ఇప్పుడు మా ఊర్లో. ఆడి ముసలి ముతుక పత్తి ఒక సబ్బన్న వర్గం మొత్తం కూడా సార్ అంటే జైలు కొడుతురు. ఉంటారు ఎగతాలు చేసేవాళ్ళు కూడా, ఆడో ఈడో కూడా ఊళ్ళో అన్నప్పుడు ఉంటారు కాదు, కామనే అది. అటవంటలు కూడా సార్ దగ్గరికి రావాల్సిందే తప్పితే వేరేది ఏం లేదు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని కూడా? ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి మీరు అతనితో కలిసి ఉన్నారు. సో ఎలా ఉండేవాడు అప్పుడు? ఏదైనా లొల్లిలు కానీ కొట్లాటలు కాదు, చిన్నోని ఎవడన్నా పెద్దోడు కొట్టినంటే ఆశపోయేది. వాడిని భర్త మట్టించి పెట్టేది. తొక్కి నారదీస్ అనేది ఆయన పుట్టగలనే వచ్చింది, ఇప్పుడు కాదు. తొక్కి నారదీస్ అని కేసీఆర్ నేలెక్కలు అన్నాడు. ఇతల కూడా స్టూడెంట్స్ కూడా అనేది వాడు చిన్నోడని కొడుతున్నారు. మేము బాయిలు ఈత కొట్ట పోతుంటే ఎవడన్నా పెద్దోడు వచ్చి మమ్మల్ని ముంచిండు అనుకో, మాది ఒకటే బ్యాచ్ ఇద్దరిది. జర పెద్దోడు వచ్చి ముంచిండు అంటే వాడిని ఇడవకపోయేది అప్పటికైనా. అటువంటి సాహసమైన మనిషిని మేము ఎక్కడ కూడా చూడలేదు. నువ్వు అప్పట్లో చింతబిల్ల ఆడేది. ఆదివారం నాడు వచ్చిందంటే బిల్లకి గెల్లుదండి అన్నట్టు చూడు. ఆట ఆడితే ఎవడు తట్టుకోపోయేది ఆటకు. అంత బాగా ఆడేది. ఆయనకి ఇష్టమైన గేమ్ గిల్లుదండ, గోటీలు ఆడేది. ఒకటి బాయిలా దొరికించుకునే ఆట, నీళ్ళలో మునిగి వెళ్ళిపోయేది. ఒక పులి మాదిరి ఎక్కిపోయేది దరిపోడుతానే అట్లే. అటువంటి సాహసం ఉన్న మనిషి మా ఊళ్ళో పుట్టడు కూడా అనుకుంటాను నేను ఇప్పటికీ. సో ఆయనతో మీరు గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవాలంటే ఏది గుర్తు చేసుకుంటే ఎక్కువ రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే అది గుర్తుకొచ్చేది ఏదన్నా ఉందా? ఒకటి వస్తుంది. ఏమొస్తుంది అంటే మేము ఇద్దరం కూడా ఈత కొట్టడానికే పోతుంటే ఒక పోషమ్మ గుడి కాడ ఒక పెద్ద చింత చెట్టు ఉండే.
ఆ చింత చెట్టు విన పెద్ద బోజలు వెంకటి పసులు వీకెత్తడానికి బోజలు వచ్చేది పెద్ద పెద్ద పిట్టలు. ఆ పిట్టలు వస్తుంటే మేము సార్లు నేను కొడతా గుండ్లో పెట్టా అంటే నేను గుండ్లు తీసుకొచ్చి ఇచ్చేది సార్కు. అప్పటికైనా కానీ చాలా యాక్టివ్గా ఉండేది మనిషి. ఇంత రాళ్ళు తీసుకొచ్చి ఇస్తే రాయి కొట్టుకోవడం వల్ల ఇంకా మా ఊళ్ళో ఎవరు లేరు. తిరుపతి రెడ్డి సార్ తర్వాత ఇంకా ఆయననే కొట్టాలి, రాయి కొట్టాలంటే చక్కగా చూసి కొడితే గురి కొడితే చక్కగా దానికి తగలాలే అంతే. అట్లా కొడుతుంటే ఒక అతడు అక్కడ నుంచి పసలు కొట్టుకొని వస్తుండు, గొల్లాయన లింగమే అని పసలు కొట్టుకొని వస్తుంటే మేము గుళ్ళు వేస్తుంటే అక్కడ నుంచి వచ్చి గిల్లబడి చూసిండు ఆ చెట్టు మీదకి. ఇక్కడ పోయి తగిలింది ఎటు, అతని 4 పనులు ఇరిగిపోయినాయి. మేమిద్దరం గాయ పరారుగా అంతే. అప్పటి నుంచి అదంటే నాకు ఇంకా సార్ అన్నప్పుడు నాకు అదే యాదకి వస్తుంటుంది ఎక్కువ. అటువంటివి చేసేది బాగా. సరే, మీరు అన్ని క్షణాలు గడిపారు, ఇంత మంచి అనుభూతులు మీ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండు, అంటే కొన్ని తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి. ఎట్లా అనిపిస్తుంది అనుకో మీకు? ఎందుకంటే మనతో తిరిగిన వ్యక్తి, మన పక్కన ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నా అని చెప్పి అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే చాలా సంతోషం మాకు. సంతోషం అంటే చెప్పరాని సంతోషం. అటువంటి అందరికి ఆ రాత రాదు కదా. అందరికి ఆ రాత రావాలంటే అందరు ముఖ్యమంత్రులు అవుతారు. మస్తుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సార్ కంటే పెద్దోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు అయినరా కాలేదు. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టి దాన్ని ఒక అగ్గి పర్వతంలాగా తయారు చేసుకొని తీసుకొచ్చిండు సారు. సారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అది ఏడపడి ఉండేదో ఎక్కడ పోయేదో ఏమో అర్థమే కాకుండా ఉండేది. సార్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిది కూడా లవ్ మ్యారేజ్. సో అప్పుడు మీతో ఏమైనా షేర్ చేసుకోవడం తెలుసు కానీ మనం అలాంటి చెప్పొద్దు, మనం వద్దు కూడా. చాలా పెద్దోళ్ళు వాళ్ళు, మనం అలాంటివి చెప్పొద్దు. అప్పటికి మా సారు స్థాయి ఎదిగిపోయింది. మనం అప్పుడు పోయినా కానీ ప్రెస్ కార్డుకు పోయేది, కలిసేది, వచ్చేది అంతే. మేము బర్కత్పూర్లో ప్రెస్ ఉన్నప్పుడు కూడా సారు మమ్మల్ని కలిసిందంటే సారు సాబసామైంది ఒకటి. ఊరోళ్ళు పోయిందంటే జేబులో చేయి పెట్టిస్తే ఆయన ఎన్ని చేతికి వస్తే అన్ని ఇచ్చినోడే కానీ ఇవి ఏం ఇచ్చినోడు కాడు. అంటే మీరు కూడా సార్ అనే పిలుస్తారా? సార్ అనే పిలుస్తాను నేను ఇప్పటికీ. అప్పుడు సార్ అనేది అప్పుడు పటేల్ అనేది ఇప్పుడు సార్ అంటారు నేను అంతే. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీ ఊరిని? ఇప్పుడు రాష్ట్రం కాదు దేశం అంతా గుర్తుపడుతుంది ఇప్పుడు కొండారెడ్డి పల్లె అంటే. దేశం మొత్తం గుర్తుపడుతుంది. ఇక రేవంత్ రెడ్డి వల్ల గుర్తుపడుతున్నారు, ఎవరి వల్ల కాదు గుర్తుపట్టేది. రేవంత్ రెడ్డి వల్లనే దేశాన్ని మొత్తం గుర్తుపడతారు అంతే, దేశం వల్ల. సో అలా బిడ్డ పెళ్ళికి కూడా రేవంత్ జైలుకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు స్వయంగా వచ్చి వెళ్ళిపోయాడు, జైలు నుంచి వచ్చి వెళ్ళిపోయాడు. అలాంటి ఆ రోజులు కూడా చాలా ఎంగేజ్మెంట్ మేము అందరం పోయినా కలిసి చేసినాం సార్ని. చంద్రబాబు నాయుడు స్పష్టంగా అక్కడికి వచ్చిండు, ఆయన కూడా వచ్చిండు. కాకపోతే ఆయనకు భద్రతతో వచ్చిండు, ఎంగేజ్మెంట్ అయిపోయాడు, వెళ్ళిపోయింది. కానీ పెళ్ళికి అయితే అందరం సుస్తాగా మళ్ళీ పోయినాం మేము. వీడికి వెళ్ళి అంతా చాలా మంది పోయినాం, బస్సులు పెట్టిండు, పెళ్ళికి వెళ్ళిపోయినాం మేము. రైట్, చివరిగా రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పాలంటే ఇప్పుడు మన వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏం చెప్తారు? ఏంటిది? రేవంత్ రెడ్డి గారికి మీ మనసులో ఏదైనా మాట చెప్పాలన్నది కూడా, సంతోషంగా ఉన్నామని చెప్పి కూడా ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మనం చాలా సంతోషంగా ఉన్నాం. కేసీఆర్ చేసిన చింతమడక కాకుండా కొండారెడ్డి పెళ్ళిని అంతకు డబల్ చేయిస్తే మా సార్ చాలా సంతోషం మాకు, అంతే ఉంటుంది. సో మొత్తానికి చాలా హ్యాపీ ఉన్నా, చాలా హ్యాపీ అంటే అంతకంటే ఇంకేం చెప్పలేము కూడా. ఇంకా ఫోన్లు చేస్తారా ఊర్ల నుంచి? అరే మీ సీఎం అయిన, మీ ఊరు సీఎం అయిన అని చెప్పి ఫోన్లు చేస్తారా? చేస్తారు. మన పార్టీ వాళ్ళు చేస్తారు, అవతల పార్టీ వాళ్ళు చేయరు కదా. మన పార్టీ వాళ్ళు అయితే కంపల్సరీ చేస్తారు. మన పార్టీ వాళ్ళు మీ కొండారెడ్డి పెళ్లి దేశం వల్ల మోగిపోతుంది, అబ్బా మీకు సీఎం అయిన అని అంటారు అంతే. ఏమన్నా సరే, ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన కాబట్టి మళ్ళీ మీ అందరి దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేస్తాడు అనుకుంటున్నారా? కంపల్సరీ వస్తాడు, కంపల్సరీ దసరాకు వస్తాడు, అందరు కలుస్తాడు. ఊరోళ్ళు అంటే చాలా పెద్ద ప్రేమ ఆయనకు. ఊరోళ్ళు అంటే పెద్ద ప్రేమ. ఊరు రాజకీయం చేసేవాడు కాదు సారు. ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఊరు రాజకీయం చేయరు. ఊరు రాజకీయం పట్టించుకోబా కాదు, వద్దు, అవసరం లేదు, ఊళ్ళో మనం గలీజ్గా ఉండొద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఊరు రాజకీయంలో ఎలక్షన్లు రావడం, వచ్చి ఇక్కడ అని చెప్పే సిద్ధాంతాలు లేవు సారుల దిగత. ఎవరన్నా చేసుకుని ఎవడన్నా గెలుస్తాడు అంతే. మనోడు ఉంటే దాన్ని సాయం చేద్దాం అంత తప్పితే వేరేది ఏముండదు. అలా మొత్తానికి అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సార్.